ప్రైజ్ లార్డ్. అరుణోదయ వాక్య పట్టణానికి విచ్చేసిన మీ అందరు కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. 59వ రోజుకి అరుణోదయ వాక్య పట్టణం నడిపించిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనం రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ అధ్యాయము దేవుని యొక్క వాక్య పట్టణం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. గడిచిన 58 రోజులుగా ప్రభా ఈ యొక్క అరుణోదయ వాక్య పట్టణాన్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రములు తండ్రి. 59వ రోజునైనా ఈ దినము రోమిల్ రాసిన పత్రిక 13, 14 చదువుతుండగా మీ తోడు, మీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ వాక్యము ప్రభా మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది తండ్రి. నీ వాక్యము మమ్మల్ని ధైర్యపరుస్తుంది తండ్రి. ఈ దినము మేము ఏ స్థితిలో ఉన్నామో దేవా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ వాక్యం చేత ధైర్యపడాలి. నీ వాక్యం చేత వాళ్ళు ఉన్న దిగులు కావచ్చు, వారిలో ఉన్న భయం కావచ్చు, వారిలో ఉన్న ఆందోళన కావచ్చు, నైనా నీ వాక్యం చేత వాటిని తొలగించి వారికి ధైర్యము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారికి దేవా సంతోషము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ముగింపు వరకు మీ తోడు, మీ సహాయం, పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించమని అడుగుతున్నాను. సమస్తం మీ చేతులుగా అప్పగించుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, యాలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరికయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించి, ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయములలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచారింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనున్నవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచిన పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుతో ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునుడి. 14వ అధ్యాయము. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాన్ని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు.
యాలైనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచిండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని అనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మటుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనమికి మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందాము. ఇదిగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సమాజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువుని యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినడలా నీవిక్కను ప్రేమ కలిగి నడుచుకున్నవాడువు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములు గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయనది మరేదియో గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. దేవుడు యొక్క వాక్యములు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ దినము అరుణోదయ వాక్య పట్టణంలో ప్రభా రోమిల రాసిన పత్రిక 13-14 చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రము తండ్రి. ఈ దినము ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచారు. అలానే ప్రభా నీ వాక్యంలో ఉన్నది మాకు బయలుపరిచారు తండ్రి. మేము ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది ఈ దినము నీ వాక్యం చదవడం ద్వారా మాకు తెలిసిపరిచిన విధానానికి వందనాలు తండ్రి. ఈ దినమంతయు మేము చేస్తున్న పనుల్లోనూ ప్రయాణంలోనూ అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం దయచేసి నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే రేపు ఉదయం 5 గంటలకి అరుణోదయ వాక్య పట్టణంలో మళ్ళీ మేము అందరం కలుసుకున్న కృప మాకు అందరికీ దయచేయమని అడుగుతాం. సమస్తం మీ చేతులుగా అప్పగించుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.